హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు ప్రసాద్ రావు గారని ఒక ఇన్వెస్టర్ మన వీడియోల కింద కామెంట్ పెట్టారు కదండి. నాకు 61 years, వీడికి 20 లక్షలు ఇచ్చాను, చాలా సఫర్ అవుతున్నాను అని. అతను మళ్ళీ ఒక కామెంట్ పెట్టారు. 3 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాము, నీ కాళ్ళు ముక్కుతాను సార్, నా పైసలు నాకు ఇవ్వండి అని కనీసం ఒక 1000 సార్లు అడిగారంట. కానీ వాడు ఇవ్వలేదంట ఇప్పటి వరకు. ప్రసాద్ రావు గారు, మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. వీడి వల్ల ఒక మనిషి చనిపోయాడు. అతను చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ డబ్బులు తిరిగి ఇమ్మని వాళ్ళు అడిగితే వాళ్ళ డబ్బులే వాడు తిరిగి ఇవ్వలేదు. ఒక ఫ్యామిలీలో మనిషి వీడి వల్ల చనిపోయి ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడి వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటే వాళ్ళ డబ్బులే వీడు తిరిగి ఇవ్వలేదు. ఇంకా మన డబ్బులు వాడు తిరిగిస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? వాడు ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ప్లాన్ చేసి స్కెచ్ చేసి చేసిన స్కామ్ ఇది. అందుకనే వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తంతో వాళ్ళ పేర్లతోటి ఆస్తులు కొనుక్కున్నారు. దయచేసి వాడు మన పైసలు మనకి ఇచ్చే విధంగా వీడియోలు చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు ప్రసాద్ రావు గారు. ప్రసాద్ రావు గారు, ఈ ఛానల్ మన అందరిదండి, నా ఒక్కదాంది కాదు. మీమాంసా విక్టిమ్స్ అనేది వాడి వల్ల బాధింపబడిన ప్రతి ఒక్కళ్ళది ఈ ఛానల్. ఈ ఛానల్లో నేనే మాట్లాడాలనేం లేదు. ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇలాగా వీడియో చేస్తే వాడు మనకి డబ్బులు ఇస్తాడు అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి నాకు పంపిస్తే meemamsa.investor@gmail.com ఈమెయిల్ ఐడికి నాకు వీడియో పంపిస్తే నేను అప్లోడ్ చేస్తానండి. వాడు కేసులు పెట్టని వాళ్ళకి, కేసుల్లో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. కానీ వాడు ఒక్కళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు. కేసుల్లో ఉన్న వాళ్ళకేమో ఫోన్లు చేసి మీరు కేసు వాపస్ తీసుకోండి, అప్పుడు డబ్బులు ఇస్తాను అని చెప్తాడు. డబ్బులు తిరిగిచ్చే ఉద్దేశం ఉన్నవాడు ఎవడు ఇట్లా ఇన్వెస్టర్స్ మీద ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేయడు, ఉల్టా ఇన్వెస్టర్స్ మీద కేసులు వేయడు, పోలీసు వాళ్ళ మీద కేసులు వేయడు. చాలా పెద్ద అంటే సుప్రీంకోర్టులో బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజియెస్ట్ అడ్వకేట్స్ కూడా మాట్లాడాను నా కేసు. వీళ్ళకి ఇచ్చే డబ్బుల్లో ఒక 20% నేను స్పెండ్ చేస్తే ఈ కేసు నేను 20 సంవత్సరాలు డ్రాగ్ చేయగలను. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు సుప్రీంకోర్టు బిగ్గెస్ట్ బిజియెస్ట్ రిచెస్ట్ లాయర్స్తో మాట్లాడాడంట వీడి కేసు గురించి. సో వీడు ఇన్వెస్టర్స్కి ఇచ్చే డబ్బుల్లో 20% లాయర్లకు ఖర్చు పెడితే వీడు మమ్మల్ని ఇన్వెస్టర్స్ని 20 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పుతాడంట, డ్రాగ్ చేస్తాడంట వీడి కేసుని. మన వీడియో కింద జయశంకర్ అనే ఒక పర్సన్ కామెంట్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఇండియన్ లాలో ఉన్న అది ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే దాని బేస్ మీద ఉంటుందన్నమాట. భారతీయ శిక్షా స్మృతి అనేది ఆ విధంగా డిజైన్ చేయబడింది. ఎందుకంటే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని. మన భారతదేశం కర్మభూమి. మన భారతీయ శిక్షా స్మృతి డిజైన్ చేసిన పర్సన్స్ కూడా ఈ జన్మించిన వాళ్లే. సో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అన్నమాట. ఎవరు చేసిన కర్మ వాళ్ళు తప్పకుండా అనుభవించి తీరవలసినదే. ఒకవేళ వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు కోర్టు నుంచి తప్పించుకున్నా సరే వాళ్ళు దేవుడి నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. ఒకవేళ ఒక్క నిర్దోషికి గాని శిక్ష పడితే ఆ శిక్ష వేసిన వాళ్ళకి ఆ పాపం అంటుకుంటుంది, ఆ కర్మ మళ్ళీ వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అందుకని ఆ విషయం తెలిసే మన భారతదేశంలో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మన లాలో ఉన్న ఈ లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఇలాంటి చెత్త వెధవులు ఇలాంటి స్కాములు చేస్తున్నారు. వీళ్ళు ఒకసారి తప్పు చేయటం కాదు ఫ్రెండ్స్, తప్పు చేసి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అంటే కోర్టులో కేసులు సంవత్సరాలు గడిచిపోతాయి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము బయటే తిరుగుతూ ఉంటాము, మేము ఎన్ని స్కామ్లు అయినా చేస్తాము అని వీళ్ళకి ఒక నమ్మకం అన్నమాట. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదంటే వాడు తప్పు చేసిన వాడు సాక్ష్యాలతో దొరికిన రోజున వాడికి ఇచ్చే జడ్జిమెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో, తర్వాత వాడి జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది వీళ్ళెవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళు వీడొక్కడే కాదు ఫ్రెండ్స్, ఇలాగా స్కాములు చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, వీళ్ళు ఆల్రెడీ కొంతమందిని మోసం చేశారు, వీళ్ళు జైలుకి వెళ్ళారు, వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నారు, మళ్ళీ కొత్త స్కాములు చేస్తున్నారు అనే విషయం బయట వాళ్ళకి ఎవరికీ తెలియటం లేదు. కొత్త వాళ్ళు మళ్ళీ మోసపోతూనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఏ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ఇలాంటి స్కాములు చేస్తున్నారో వీళ్ళు మోసం చేసిన వాళ్ళలో కనీసం ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి వీళ్ళ మోసాలని అదే సోషల్ మీడియా ద్వారా బయట పెట్టి వీళ్ళ గురించి అందరికీ తెలిసేలా చేసి మళ్ళీ ఎవరు మోసపోకుండా చేస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వేరే వాళ్ళు కూడా ఇలాంటివి చేయటానికి వాళ్ళు భయపడతారు. మన గురించి తెలిసిపోతుంది, సోషల్ మీడియాలో వస్తుంది అనే విషయం.
ఈ స్కామ్లో ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.